ట్రంప్ తన దేశంలో ఉన్న విదేశీయులని పంపించే కార్యక్రమం పొమ్మన లేక పొగబెట్టే కార్యక్రమం కాదు, పొమ్మనమనే పొగబెడతాడు. ఇప్పుడు తాజాగా బ్యాంకింగ్ రంగంలో ఎవరినైతే ఎంప్లాయీస్గా చేర్చుకుంటారో వాళ్ళ వీసాలు చెక్ చేసుకోండి, H1B వీసాలైనా సరే ఇతర వీసాలైనా అనేసి ఒక సర్క్యులర్ జారీ చేశాడు, ఒక ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. తద్వారా ఆయా రంగాల్లో కూడా తీసుకోవద్దు అని చెప్పడం. బేసిక్గా ఇప్పటికే అక్కడ కింద స్థాయి ఉద్యోగాల్లో పనుల్ని మన వాళ్ళని చేయనీయట్లేదు, పై స్థాయి ఉద్యోగాల దగ్గర కూడా నిదానంగా తీసుకుని వెళ్తున్నాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు బ్రిటన్లోనైనా అదే సమస్య వస్తుంది, ఐర్లాండ్లోనైనా అదే సమస్య వస్తుంది. అనేక దేశాల్లో ఎక్స్పర్టైజ్డ్ మెన్ కావాలనుకుంటున్నారు తప్పించి వాళ్ళందరూ రెగ్యులర్గా పొందే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేరే దేశాల వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. దానికి మనం సిద్ధపడాలి. అక్కడికి వెళ్ళి దాని పేరేమంటారు, సూపర్ బజార్లో పనిచేయడం, అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంకులో పనిచేయడం అనేటటువంటి కాన్సెప్టు కరెక్ట్ కాదు. అవి మన దేశంలోనే ఉన్నాయి అట్లాంటి అవకాశాలు, అంత డబ్బులు రావు, అంతే తేడా. కాబట్టి ట్రంప్ చేసేటటువంటిది వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం. మన దేశంలో నేను బంగ్లాదేశ్ వాళ్ళని ఎందుకు పోమంటున్నాం, బర్మా వాళ్ళని ఎందుకు పోమంటున్నాం, మన వాళ్ళు ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారు కాబట్టి వాళ్ళైనా అంతే ఉంటుంది. తప్పని ఎందుకు అనుకోవాలి మనం?